ముఖ్యంగా పశువులు ఉండేటువంటి వాళ్ళని గమనించండి. పశువులు ఉండేటువంటి వాళ్ళను ఎవరినైనా కానీ ఎక్కడికైనా ప్రోగ్రాంకి పిలిచారనుకోండి, వాళ్ళు ఏమన్నా మీ దగ్గర మనశ్శాంతిగా ఉండగలుగుతారా? వాళ్ళు ఏమన్నా మీతో బాగా టైం స్పెండ్ చేయగలుగుతారా? ఉండలేరు. చూడండి, వెంటనే ఏమంటారంటే నేను వెళ్ళాలా అంటారు. ఎందుకయ్యా అంత తొందర అంటే ఏమంటారు, ఇంటి దగ్గర పశువులు ఉన్నాయి, వాటికి మేత వేయాలా, పేడకాలు తీయాలా, వాటికి నీళ్లు పెట్టాలా, రకరకాల కారణాలు చెప్తారు. ప్రేమైన దేవుని వాళ్ళారా, పొలం పనులు ఉండేటువంటి వాళ్ళు, ఎడ్లు ఉండేటువంటి వాళ్ళు, పశువులు ఉండేటువంటి వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎప్పుడు ఒకటే, అక్కడ పొలమన్నా గుర్తొస్తుంటుంది, ఇంటి దగ్గర ఉన్నటువంటి పశువులైనా గుర్తొస్తుంటాయి. ఇప్పుడు ఎలీషా గారు ఎడ్లను కూడా విడిచిపెట్టి వచ్చాడు, పొలాన్ని కూడా వదిలిపెట్టి వచ్చాడంటే ఈయనకు దేవుని పని అంటే ఎంత ముఖ్యంగా భావిస్తున్నాడో ఆలోచన చేయండి. ఈరోజు ఎవరండి తమ సొంత పనులు వదిలిపెట్టుకొని మరీ వచ్చేవాళ్ళు దేవుని పనికి, దేవుని దగ్గరికి? ఆలోచన చేయండి.